నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. నవరాత్రుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, నవరాత్రుల్లో 6వ రోజు అలంకారం లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం ఈ సంవత్సరం. మరి అమ్మవారి ఆ రూపం గురించి, ఆ అలంకారం యొక్క విశేషాల గురించి, ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరం కూడా పాటించవలసిన నియమాలు, పూజా విధానం గురించి తెలియజేయండి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత. ఆ జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో మనకి ఈ దసరా అంతా కూడా, ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది. అందువల్లనే మనం ప్రత్యేకించి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవతాయై నమః అని మనం ప్రార్థిస్తాం. రోజు నిత్య పూజలు ఇదే పద్ధతిలో చేస్తాం. ఎక్కడ దసరాలో చేసినా కూడా ఇదే విధానం. ఇప్పుడు మనకి 6వ రోజున లలితా త్రిపుర సుందరి రూపంలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని అలంకరిస్తారు. లలితాదేవి అంటే తెలియనటువంటి వాళ్ళు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అంత పాపులర్, నెంబర్ 1. అందువలన విష్ణు సహస్రనామ పారాయణని డామినేట్ చేసేసి, ఒకప్పుడు విష్ణు సహస్ర పారాయణ చాలా టాప్, అలాంటిది దాన్ని డామినేట్ చేసేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బ్యాచీలు లలితా సహస్రం పారాయణ చేస్తారు. కాబట్టి ఆ తల్లి యొక్క లీలల్ని చెప్పడం కోసం ఆ తల్లి యొక్క అలంకారం చాలా అవలీలగా చేసేస్తారు మొత్తం అంతా కూడా ఈరోజు. అలాగే ఇది దేవీ సాంప్రదాయంలో లలితా త్రిపుర సుందరి దేవికి పింక్ కలర్ వస్త్రాన్ని కట్టాలి, అలంకారం చేస్తారు. అలాగే నవదుర్గా సాంప్రదాయంలో అలంపురం జోగులాంబ ఇలాంటి దేవాలయాల్లో, శక్తిపీఠాల్లో కొన్నిటిల్లో మనము స్కందమాతగా పూజిస్తాం, అలంకారం చేస్తాం. స్కందమాత అంటే ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తల్లి. కాబట్టి సప్తమాతృకా సాంప్రదాయంలో ఆ రోజు లింక్డ్ దేవత అనమాట. స్కందమాతకి లింక్ కౌమారి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి శక్తిని బయట కౌమారి శక్తి అంటాం. సప్తమాతృక, అష్టమాతృక సాంప్రదాయంలో సప్తమాతృకల్లో ఒకటి ఆమె కౌమారి శక్తిని పూజ చేస్తాం. ఇక దశమహావిద్యా సాంప్రదాయంలో ఆ రోజు ధూమావతి అమ్మవారిని చేస్తాం. కాబట్టి ఈ రకంగా ఈ అమ్మవారిని అందరినీ కూడా లలితా త్రిపుర సుందరి అలంకారాలు మొత్తం బయట పందిర్లో వేసినటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లలో అంతా లలితా త్రిపుర సుందరి అలంకారం చేసి ఈరోజు చేసుకోవాలి. మొట్టమొదటిగా అలంకారానికి చూడండి, కలశం ఆల్రెడీ పెట్టేసి ఉంది, లలితా త్రిపుర సుందరి దేవి ఫోటో పెట్టేసి ఉంటుంది. అందులో ఎలా ఉంటుంది? శివుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు నలుగురు మంచంగా ఉంటే దానిపైన ఫలకంగా అంటే బెడ్ కింద సదాశివుడు ఉంటే ఆ పట్టమహిషి అయినటువంటి లలితాదేవి ఎలా కూర్చుంటుంది? దర్జాగా ఆ మంచం మీద కూర్చుంటే ఆ క్రింద హుందాగా కూర్చుంటే వాణి రమా సేవితాం. ఒక పక్క మహాలక్ష్మి తల్లి, ఒక పక్క సరస్వతీదేవి వింజామరులు వేస్తూ వాణి రమా సేవితాం అని అంటాం. కాబట్టి ఆ రూపంలో ఉన్న ఫోటోలు దొరుకుతాయి, అది కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు. ఇకపోతే మనం షోడశ ఉపచారాలతో మనం పూజ ప్రారంభిస్తాం. ఆవాహ్యామి, ధ్యాయామి, ఇలాగ మొత్తం అన్ని కూడా యజ్ఞోపవీతాలు, వస్త్రాలు ఇవన్నీ సమర్పించి ఆఖరిగా మనము నైవేద్యాల దగ్గరికి రావాలి. కాబట్టి నైవేద్యాల్లో లలితాదేవిలో క్లియర్గా చెప్పబడింది, పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి. కాబట్టి అమ్మవారికి పాయసాన్నం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. కాబట్టి పాయసానాన్ని తయారు చేసి, ఇక మిగతా నైవేద్యాలు మనం ఆప్షనల్స్ అనమాట, మన ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. పులిహార, దద్దోజనం ఇవన్నీ. పాయసాన్నం మాత్రం ఆ రోజు ఉండేలాగా చూసుకోవాలా. చూసుకొని స్నిగ్ధౌజన ప్రియా ఆవు నెయ్యి వేస్తే అది శుద్ధ అవుతుంది. అలాగే అమ్మవారు కదంబ వనవాసిని అన్నారు. కదంబ పుష్పాలు ఈ రోజు కనుక దొరికినట్లయితే అమ్మవారికి పెట్టచ్చు. లేదా ఆ సీజన్ లో ఆ రోజు దొరికేటటువంటి పుష్పాలని ఏదైనా నందివర్ధన, మందారము, చామంతి, ఇవన్నీ కూడా గులాబీలు, ఇవన్నీ ఎప్పుడు కామన్ గా దొరికేవి. సో ఇవన్నీ ఈ పుష్పాలు మనం అక్కడ పెట్టుకోవాలి. అలాగే ఈ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం ఎందువలన ఎత్తింది అని అంటే, అసలు
భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు చాలా శక్తివంతమైన రాక్షసుడు. ఇప్పటి వరకు మన రాక్షసుల్లో ఎవరు బలవంతుడు అంటే రావణాసురుడు రామాయణ కాలంలో చెప్తాం, జరాసంధుడినేమో ద్వాపర యుగంలో చెప్తాం. అట్లాంటి వాళ్ళకంటే కూడా కొన్ని కోట్ల రెట్లు బలవంతుడు అనమాట ఈ యొక్క భండాసురుడు. ఆ భండాసురుడు ఎలా చేస్తాడు, ఏనాడో చనిపోయినటువంటి ఇంద్రజిత్తు, రావణుణ్ణి, జరాసురుడు వీళ్ళందరినీ పుట్టించేస్తాడు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తి కష్టపడి చంపినటువంటి అవతారాలని అమ్మవారు ఏం చేసింది, వాడు పుట్టించేస్తే కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. అంటే కర అంటే అమ్మవారి చేతుల్ని, కర అంగుళి అంటే వేళ్ళు, ఇలా అంది. కర అంగుళి నఖ అంటే గోళ్ళని ఇలా విదిలించింది. విదిలిస్తే కర అంగుళి నఖ ఉత్పన్న పుట్ని ఏమిటవి, నారాయణ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. అంత అవలేలగా అమ్మవారు పుట్టించేస్తుంది. ఈ 10 మంది వెళ్ళి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అవతారాలు వెళ్ళి మళ్ళీ వాళ్ళని చంపేస్తారు. కాబట్టి ఈ విధంగా లలితమ్మ పరమ కారుణ్యమూర్తి అనమాట. ఎప్పుడూ కూడా మందస్మిత వదనంతో చిరు దరహాసంతో ఆ అమ్మవారు మెరుస్తా ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క ముక్కు పుడక ఉంటుంది. తారాకాంతి తిరస్కారిన అసాభరణ భాసుర. కొన్ని కోట్ల నక్షత్రాలు మనకి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి పైన ఆకాశంలో. ఆ వినీల ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాల కాంతినంతటినీ కూడా మనం ఒక చోట పోగేస్తే కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క కాంతి ఈ అమ్మవారి యొక్క ముక్కు ముడప ముందు తిరస్కారి ఎందుకు పనికిరాదట, నాసాభరణ భాసుర. అందువల్ల అమ్మవారికి ముందు ఆ నక్షత్రాల కాంతి అంతా కూడా వెలవెలపోతుందంట. ఆ విధంగా ఆ అమ్మవారికి చక్కగా ఆ రోజు మనము పట్టు పీతాంబరాలన్నీ కూడా ఇచ్చుకొని వాయినాలు ఇచ్చుకోవచ్చు. అందరికీ కూడా శనగలు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా, అలాగే చక్కగా కాళ్ళకు పసుపు రాసి అందరికి గంధం అంతా రాసి ఇవ్వచ్చు. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి అందరు కూడా పోటెత్తుతారు జనం. ఈ యొక్క ఫ్లోటింగ్ అన్ని అష్టాదశ శక్తి పీఠాలు కొంచెం ఖాళీగా ఉంటాయి. విజయవాడ మాత్రం మూలశక్తి మాయాపీఠం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి భక్తులు ఆ రోజే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, తర్వాత వెళ్ళొచ్చు, దసరా తర్వాత కూడా వెళ్ళొచ్చు. అప్పుడు గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. అవును, గిరి ప్రదక్షిణ చుట్టుకుంటా అంటాము. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ కూడా భవానీ దీక్ష సమయంలో ఈ దసరాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ దసరాల్లో ఎక్కువగా మనము ఈ యొక్క ఒత్తిడిని మనం తట్టుకోవాలా. ఈ ఫ్లోటింగ్ మొట్టమొదట ఫ్లోటింగ్ లో వెళ్ళకూడదు, జనంలో రష్ గా ఉన్నప్పుడు. తర్వాత వెళ్ళొచ్చు, ఇక ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. లలితమ్మది లలితా సహస్ర పారాయణాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారి చేసుకుంటే చాలు. చాలా మంది 21 సార్లు 11 సార్లు కూడా చేస్తా ఉంటారు. బ్యాచీలు లేడీస్ అందరూ కూర్చొని చదువుతా ఉంటారు. అంత ఫాస్ట్ గా కాకుండా ప్రతి దాన్ని కూడా తన్మయత్వంతో ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆ అమ్మవారి యొక్క దివ్యశక్తిని చేసుకోవాలి. అలాగే ఈ అమ్మవారికి మరి హారతి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ అంటూ ఆనంద కర్పూర నీరాజనాలను ఇచ్చి మనము ఆ పూజ చేసినటువంటి ఆ ఫలితాన్ని కూడా శ్రీ ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవతార్పణమస్తు అంటే అమ్మవారికి సమర్పిస్తే మనకి 1,000,000 రెట్లు తిరిగి మనకి ఫలితాన్ని తీసుకొచ్చి మనల్ని ఆశీర్వదిస్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. చూస్తున్నారు కదండి, 6వ రోజు మనకి లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజున ప్రత్యేకించి పూజా విధానం ఏముంటుంది, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, అందరూ కూడా అమ్మవారికి పెట్టేటువంటి ఆ రంగు బట్టలు అంటే చీర ఏ కలర్ లో సమర్పించాలి, ఎలాంటి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి, ఇంకా ఏ విధంగా పూజించాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఒక సీక్వెన్స్ లాగా చేస్తున్నాం. ఈ రోజు 6వ రోజు అమ్మవారి అలంకారం గురించి, అలాగే పూజా విధానం గురించి, ప్రసాదాల గురించి కూడా చాలా క్లియర్ గా మనకి గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.